హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అని సన్న కట్ చేసి పెట్టుకోవాలండి. సో మనం ఇప్పుడు అలసంద పప్పుని ఒక 3 to 4 hours నానపెట్టుకోవాలండి. సో ఇలా నానపెట్టుకున్న పప్పుని ఒక 4 hours తర్వాత మనం మంచిగా ఒక 2-3 times వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. వాటర్ మొత్తం వంపేసేసి పెట్టుకోవాలి. సో ఇలా వాటర్ మొత్తం వంపేసిన పప్పుని ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి ఇలా ఆరపెట్టుకోవాలండి. సో ఇలా ఆరపెట్టుకోవడం వల్ల మనకి పప్పులోని వాటర్ అనేది పోతుంది. సో ఇలా తడిపోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువ లాగకుండా ఉంటుంది. సో ఆయిల్ అనేది ఎక్కువ లేకపోతే మనకు వడలు అనేటివి మంచిగా కరకరలాడుతూ వస్తాయి. సో ఇప్పుడు మనం ఇలా తడి లేకున్న పప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి, మొత్తం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి. సో ఇక్కడ మనం అలసంద పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం. మనం గ్రైండర్లోకి వేసుకుంటే ఇంకా వడలు అనేటివి క్రంచీగా వస్తాయండి. సో ఇప్పుడు మనం ఇక్కడ మిక్సీలోకి అలసంద పప్పు, గ్రీన్ చిల్లీ, అల్లం, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇలా గ్రైండ్ చేసేసి ఫైనల్గా మనం ఈ గ్రైండ్ చేసిన బ్యాటర్లోనే ఒక ఆనియన్స్ కొన్ని వేసి ఒక రౌండ్ అలా తిప్పడం వల్ల మనకి ఆనియన్ ఫ్లేవర్ అనేది ఈ బ్యాటర్లో దిగి మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. మనం డైరెక్ట్గా కూడా ఆనియన్స్ అన్న కట్ చేసి కలుపుకోవచ్చు, కాకపోతే ఇలా తిప్పడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి. సో మనం ఇలా రెడీ అయిన బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకొనేసి ఒక బ్యాటర్ని సైడ్ పెట్టేసుకోవాలి. సో ఇలా రెడీ అయిన బ్యాటర్ని సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, ఎందుకంటే వడలు అనేటివి మంచిగా బాయిల్ అవుతాయి. సో మనకు ఇప్పుడు వడలు అనేటివి ఒక్కొక్కటే ఇలా స్టవ్ పైన హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలండి. సో వడలు అనేటివి మంచిగా క్రంచీగా వచ్చాయి. సో మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.